హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ మానికా రాజేష్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను అండ్ మీ అందరూ కూడా చాలా బాగుండాలి అని కోరుకుంటున్నాను అనమాట. ఈ వీడియో వచ్చేసేసి మోస్ట్లీ వర్కింగ్ ఉమెన్స్ రిలేట్ అవుతారు అనుకుంటున్నా. అండ్ వర్క్ చేయకపోయినా హౌస్ వైఫ్స్ లేకపోతే నాన్ వర్కింగ్ ఎవరైనా కూడా రిలేట్ అవ్వచ్చు. బికాస్ అందరికీ కామన్ గా ఉండే ప్రాబ్లమ్ స్ట్రెస్ అనమాట. బట్ యాజ్ ఎ వర్కింగ్ ఉమెన్ వాళ్ళకి ఎలాంటి స్ట్రెస్ ఉంటుంది అని చెప్పేసి నాకు కొంచెం తెలుసు కాబట్టి ఆ పాయింట్స్ ఎక్కువ స్ట్రెస్ చేస్తాను. నాన్ వర్కింగ్ ఉమెన్స్ కూడా మీకు హెల్ప్ అవుతుంది. లైక్ మీరు ఎలా స్ట్రెస్ ని హ్యాండిల్ చేసుకోవచ్చు. ఇంకా వాళ్ళకైతే ఇంకా చాలా ఎక్కువ స్ట్రెస్ ఉంటుంది మొత్తం ఫ్యామిలీ సైడ్ నుంచి. సో అవన్నీ ఎలా హ్యాండిల్ చేసుకోవచ్చు ఏంటి అని చెప్పేసి ఈ వీడియోలో ఇన్ డీటెయిల్ గా మాట్లాడతా అనమాట. మేజర్ వర్కింగ్ ఉమెన్స్ గురించి మాట్లాడితే ఇల్లు హ్యాండిల్ చేసుకోవాలి, అటు ఆఫీస్ లో ప్రొఫెషనల్ గా హ్యాండిల్ చేసుకోవాల్సి వస్తుంది. మొత్తం ఫ్యామిలీని అందరినీ మనము సింగిల్ హ్యాండెడ్ గా హ్యాండిల్ చేయాల్సి వస్తూ ఉంటుంది అనమాట. అప్పుడు చాలా స్ట్రెస్ అయిపోతుంది. నా విషయమే తీసుకుంటే నేను లిటరల్లీ మార్నింగ్ 6:37కి లేచానంటే నైట్ ఆల్మోస్ట్ 12-1 అవుతుంది. 1 minute కూడా రెస్ట్ లేకుండా అవుతూ ఉంటుంది అనమాట నా డే. అలాంటప్పుడు ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఎందుకు చేస్తున్నాం ఇదంతా ఈ లైఫ్ లో, అసలు దేనికోసం చేస్తున్నాము అని చెప్పేసి. సో ఇలాంటి స్ట్రెస్ నుంచి బయటికి రావడానికి నేను చేసే కొన్ని యాక్టివిటీస్ అండ్ మన థాట్ ప్రాసెస్ ఎలా ఉండాలి ఏంటి అని దాని గురించి మాట్లాడుకుంటే, ఫస్ట్ వచ్చేసేసి మీకంటూ మీరు కొన్ని హ్యాబిట్స్ పెట్టుకోండి. లైక్ ఇప్పుడు నా వరకు వస్తే నేను అప్పుడప్పుడు బుక్స్ చదువుతూ ఉంటాను. లేకపోతే మండల ఆర్ట్స్ అని చెప్పేసి మనకి ఆన్లైన్ లో చాలా బుక్స్ దొరుకుతాయి. ఒకవేళ మనం బుక్స్ కొని ఎఫర్ట్ చేయలేకుండా ఉన్నా కూడా నార్మల్ గా అందరి దగ్గర ఫోన్ ఉంటుంది. మీరు ఫోన్ లో మండల ఆర్ట్స్ అని కొడితే కూడా వస్తుంది. అది అంటే ఆ పెయింట్ కానీ లేకపోతే ఆ స్కెచ్ కానీ వేయడానికి ట్రై చేయండి. ఎంత సాటిస్ఫైయింగ్ గా ఉంటుందో. అండ్ అసలు టైమే తెలీదు మీకు. మీరే ఇంత బిజీ లైఫ్ లో ఒక ½ an hour లేకపోతే ఒక 20 minutes, వీక్ మొత్తంలో ఒక 20 minutes లేకపోతే ఒక 1 hour మీకోసం మీరు కేటాయించారంటే అది మీకు చాలా రిలీఫ్ గా అనిపిస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్లాన్ యువర్ వీక్ ఆర్ డే, ఎవ్రీథింగ్. అసలు మీరు చేసే ప్రతిదీ అట్లీస్ట్ కొంచెమన్నా, అంటే మనం ప్లాన్ చేసుకుంది 100కి 100% అవ్వకపోయినప్పటికీ కూడాను అట్లీస్ట్ మనం 80% మనం ప్లాన్ చేసుకున్న అవ్వేలా చేసుకుంటే ఇంకా కొంచెం స్ట్రెస్ తక్కువ అవుతుంది అనమాట. స్పెషల్ గా లైక్ వీక్లీ మీల్స్ అని చెప్పేసి, లేకపోతే ఈ వీక్ లో ఏం వర్క్ చేసుకోవాలి, ఎంత వరకు క్లీనింగ్ చేసుకోవాలి, ఎన్ని వర్క్స్ కంప్లీట్ చేసుకోవాలి, ప్రొఫెషనల్ గా మనం ఎంత ఎఫర్ట్ పెట్టాలి, ఫ్యామిలీకి ఎంత టైం ఇవ్వాలి ఏంటి అని చెప్పేసి, మనకి ఎంత వర్క్ ఉంటుంది, కుకింగ్ ఏం చేసుకోవాలి, ఇవన్నీ పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకుంటే ఇంకా అంత స్ట్రెస్ ఉండకపోవచ్చు. అండ్ ఏ ప్లానింగ్ చేసినా కూడా ఏం చేసినా కూడా సిట్ విత్ యువర్ ఫ్యామిలీ, లైక్ మీ హస్బెండ్ తో, పార్ట్నర్స్ తో, వాళ్ళతో, పిల్లలతో అందరితో కూర్చొని మనం ఈ వీక్ అంతా ఏం చేయాలి, ఎవరెవరు ఏ వర్క్స్ డివైడ్ చేసుకోవాలి అండ్ ఎలా ఉండాలి అని మాట్లాడుకుంటే మీకు కొంచెం ఆ స్ట్రెస్ తగ్గుతుంది అనమాట. లేకపోతే మనం మార్నింగే హడావుడిగా లేచేసేసి మనకు ఆ టైంలో ఏది దొరికితే అది కుక్ చేసేసి వాళ్ళకి అది నచ్చకపోయినా కూడా ఆ డిస్టర్బెన్స్ ఆటోమేటిక్ గా ఇంట్లో క్రియేట్ అవుతుంది. అండ్ అది కూడా ఒక చిన్న డిప్రెషన్ లాగా లేకపోతే స్ట్రెస్ లాగా అనిపిస్తూ ఉంటుంది అనమాట. సో చిన్నవే అనిపిస్తాయి మనకి. రేపేం వండాలో కూడా ఇవ్వాలే ప్లాన్ చేసుకోవాలా అని చాలా మంది అడుగుతారు. ఎవరి వరకు కాదు, నేనే మా ఆఫీస్ కొలీగ్స్ కి నేను వీక్ అంతా ఏం కుక్ చేయాలి ఇలా రాసి పెట్టుకుంటాను, దాన్ని బట్టే వెజిటబుల్స్ షాపింగ్ చేస్తాను అని చెప్తే వాళ్ళు ఒక వింత ఎక్స్ప్రెషన్ ఇచ్చారనమాట నవ్వుకుంటూ. నాకు అనిపించింది దట్ ఈస్ రియల్లీ మ్యాండేటరీ. వాళ్ళకి అర్థం, వాళ్ళందరికీ ఇంట్లో అంటే వాళ్ళకి ఇంట్లోనే ఉండి కుక్ చేసి పెట్టే వాళ్ళు, హ్యాండిల్ చేసి పెట్టే వాళ్ళు ఉన్నారు కాబట్టి అదంతా మ్యాండేటరీ అనిపించకపోవచ్చు. బట్ మనం ఆఫీస్కి వెళ్ళాలి, ఇంట్లో మేనేజ్ చేసుకోవాలి, వాళ్ళకి మాత్రమే అర్థం అవుతుంది వీక్లీ ప్లానింగ్ లేకపోతే మీల్ ప్లానింగ్, ఎవ్రీడే ప్లానింగ్ అనేది ఎంత ఇంపార్టెంట్ అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసేసి జర్నలింగ్ చేయండి. జర్నలింగ్ అంటే ఏదో పెద్దగా ఇట్లా డైరీలు రాసేసి పేజీలు ప్రతి మినిట్ మార్నింగ్ 6 to 7 ఏం చేయాలి, 7 to 8 అంత డీటెయిల్డ్ గా చేయలేకపోయినప్పటికీ అట్లీస్ట్ ఈ రోజులో ఏం చేయాలి, ఈ రోజు నేను కంప్లీట్ చేయాల్సిన మెయిన్ ప్రియారిటీ టాస్క్లు ఏంటి, ఓకే ఇవి ఎగ్జామ్షన్ చేయొచ్చు బట్ స్టిల్ మనకి టైం దొరికితే ఇవి హ్యాండిల్ చేసుకుందాము, ఇవి కూడా చేయడానికి ట్రై చేద్దాము అని అనుకున్నాం అనుకోండి. సో దట్ మనకే ఒక మోటివేషన్ వస్తుంది. ఎప్పుడు ఈ బిజీ లైఫ్ లో, స్ట్రెస్ గా ఉండే లైఫ్ లో మీరు పేపర్ మీద ఒక 2 పనులు, ఈ రోజు నేను వెజిటబుల్స్ షాపింగ్ చేయాలి, ఈ రోజు అట్లీస్ట్ ఫ్రిడ్జ్ క్లీన్ చేయాలి, లేకపోతే ఈ రోజు నేను ఒక ఆర్ట్ వేయాలి అని ఏదో ఒకటి మీ డైలీ లైఫ్ స్టైల్ ఎవరికి వాళ్ళకి సపరేట్ జర్నలింగ్ ఉంటుంది, చెప్పేలాగా ఉండదు అనమాట.
సో మీకు ఏదైతే మంచిగా అనిపిస్తుందో లేకపోతే ఆ డేకి ఏదైతే ఇంపార్టెంటో అవి రాసి పెట్టుకొని అందులో లైక్ అట్లీస్ట్ మీరు ఒక 4-5 పనులు రాసుకున్నప్పుడు అందులో 2 మీరు కంప్లీట్ చేశారంటే మీకు ఎంత సాటిస్ఫాక్షన్ వస్తుందో మీకు అది మనం మాటలో చెప్పలేమన్నమాట. వీ షుడ్ ఫీల్ ఇట్. అండ్ ఏదైనా ఒకటి చేసినప్పుడు కూడా మనల్ని వాళ్ళు అప్రిషియేట్ చేయాలి, వీళ్ళు అప్రిషియేట్ చేయాలి అని కాకుండా మీకు మీరే అప్రిషియేట్ చేసుకోండి. సో దట్ అంత స్ట్రెస్ ఉండదు. మనం ఏమనుకుంటామంటే ఇంత వర్క్ చేస్తున్నాం కదా, ఎవరు కూడా నువ్వు ఇంత వర్క్ చేస్తున్నావు, బాగా చూసుకుంటున్నావు అనట్లేదు అని అనేసి అనిపిస్తుంది. ఎవరో అనాల్సిన పని లేదు. మీకు మీరే అప్రిషియేట్ చేసుకోండి, మీకు మీరే గిఫ్ట్స్ ఇచ్చుకోండి, మిమ్మల్ని మీరే ప్రైజ్ చేసుకోండి. అప్పుడు మంచిగా అనిపిస్తుంది. సో వి విల్ నాట్ డిపెండ్ ఆన్ అదర్స్, మనకి ఏదో వాళ్ళు చేసేయాలి అని చెప్పేసి. స్పెసిఫిక్ గా వర్కింగ్ ఉమెన్ స్ట్రెస్ హ్యాండిల్ చేసుకోవాలంటే ఈ ప్లానింగ్ అనేది అయితే చాలా చాలా ఇంపార్టెంట్. ఇకపోతే ఫ్యామిలీ విషయం, ఫినాన్షియల్ స్ట్రెస్ ఇవన్నీ ఉన్నప్పుడు అది ఐ ఫీల్ పర్సనల్లీ ఒక ఫ్యామిలీ అందరికి వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీస్ లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, లేకపోతే ఫినాన్షియల్ గా కొన్ని ఇష్యూస్ ఉంటాయి, ఇంకా వేరే వేరే చాలా ఇష్యూస్ ఉంటాయి. నేను ఇప్పుడు ఈ వీడియోలో ప్రతిదీ అడ్రస్ చేయలేను, కానీ మీకు మీకు ప్రొఫెషనల్ గా కాకుండా మనకి సింగిల్ గా సంబంధించినవి కాకుండా ఇది ఫ్యామిలీకి సంబంధించింది అనే స్ట్రెస్ కానీ ఒక ప్రాబ్లం కానీ మీకు ఏదైనా ఉంటే నేనేం సజెస్ట్ చేస్తానంటే మీరు ఒక్కరే కూర్చొని దాని గురించి గింజుకొని ఎంత ఆలోచించుకున్నా కూడా దానికి ఒక సొల్యూషన్ రాదు. సిట్ విత్ యువర్ పార్ట్నర్, సిట్ విత్ యువర్ ఫ్యామిలీ, మీకు ఎవరితో అయితే ప్రాబ్లం ఉందో లేకపోతే దేని వల్ల అయితే ప్రాబ్లం ఉందో ఏంటి అని చెప్పేసి ఓపెన్ గా మాట్లాడుకోండి. మనం ఎప్పుడు కూడా కూర్చొని ఓపెన్ గా మాట్లాడనన్ని రోజులు ఎదుటి వాళ్ళకి అర్థమైపోదు. మనం కూర్చొని నేను బాధపడుతున్నాను కదా, లేకపోతే నేను ఇంత చేస్తున్నాను, నన్ను చూసి వాళ్ళకి అర్థం అవట్లేదా, నాకు ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని చెప్తే నో వన్ విల్ అండర్స్టాండ్. ఈవెన్ మన పేరెంట్స్ కి అర్థం అవ్వదు, లైఫ్ పార్ట్నర్స్ కి అర్థం అవ్వదు, ఎవ్వరికి అర్థం అవ్వదు. మనం నోరు తెరిచి నాకు ఈ స్ట్రెస్ ఉంది, లేకపోతే ఈ ఇంట్లో ఈ థింగ్స్ వర్కౌట్ అవ్వట్లేదు, లేకపోతే మనకి ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటే కూడా చాలా మంది హౌస్ వైఫ్స్ కానీ లేకపోతే నాన్ వర్కింగ్ ఉమెన్స్ సరేలే నేను ఎర్నింగ్ కాదు కదా, నేనేం మాట్లాడతా, నేను మాట్లాడిన వాళ్ళు, నో ఇట్స్ నాట్ లైక్ దట్. మీరు సంపాదిస్తున్నా సంపాదించకపోయినా మనీ మేనేజ్మెంట్ అనేది ఇంట్లో అందరికీ సంబంధించింది. సో అందరూ కూర్చొని మాట్లాడుకోవాలి, మనం ఎలా ప్లాన్ చేసుకోవాలి మనకు వచ్చే ఇన్కమ్ ని, మనకున్న ఫినాన్షియల్ ఇష్యూస్ ని మనం ఎలా గెట్ ఓవర్ అవ్వచ్చు అండ్ బెటర్ పొజిషన్ కి ఎలా వెళ్ళొచ్చు అనేది అందరూ కూర్చొని మాట్లాడుకున్నప్పుడు మాత్రమే అవి సాల్వ్ అవుతాయి. ఎవరికి వారే కూర్చొని ఎన్ని లెక్కలు వేసుకున్నా ఎంత చేసినా అది అవ్వదు. మీకు అప్పులున్నా లేకపోతే మీరు సేవింగ్స్ చేయాలనుకున్నా ఏం చేయాలనుకున్నా సిట్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ టాక్. అప్పుడే అదొక పర్ఫెక్ట్ ప్లాన్ లా వెళ్తుంది. కానీ మీరు ఒక్కరే కూర్చొని చేస్తే అది అవ్వదు. అండ్ నేను చాలా ఫ్యామిలీస్ ని కూడా చూసాను, ఇంట్లో ఏదైనా ఒక్కరే లైక్ సింగిల్ గా ఎయిదర్ ఉమెన్ ఆర్ మెన్, ఇద్దరు, కొన్ని ఫ్యామిలీస్ లో మొత్తం ఉమెనే హ్యాండిల్ చేస్తూ ఉంటుంది, కొన్ని ఫ్యామిలీస్ లో మొత్తం మెన్నే హ్యాండిల్ చేస్తూ ఉంటారు అనమాట. ఇలా ఏదో ఒకరి మీద మాత్రమే మొత్తం మెయింటెనెన్స్ అంతా వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ అవుతాయి. ఎందుకంటే మనం మిషన్స్ కాదు కదా, హ్యూమన్ బీయింగ్స్. ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో చిరాకు వల్లనో స్ట్రెస్ వల్లనో లేకపోతే ఇంకేదో మల్టిపుల్ రీజన్స్ వల్ల ఒక రాంగ్ డెసిషన్ తీసుకోవడం లేకపోతే హ్యాండిల్ చేయలేకపోవడం అయిందంటే మొత్తం కంప్లీట్ ఫ్యామిలీ అంతా సఫర్ అవ్వాల్సి వస్తుంది. సో సిట్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ టాక్. అప్పుడే ఫినాన్షియల్ గా మనం కొంచెం బెటర్ పొజిషన్, అంటే ఈ రోజు అప్పులున్నా వాటిని తీర్చుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సేవింగ్స్ చేయాలనుకుంటే వాటిని పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట. సో ఇద్దరు కూర్చొని మాట్లాడుకున్నప్పుడు అది పర్ఫెక్ట్ గా వర్కౌట్ అవుతుంది. అండ్ ఇంకా బాగా స్ట్రెస్ గా ఉంటుంది. నాకే అనిపిస్తుంది ఒక్కొక్కసారి లైఫ్ అంతా రొటీన్ అయిపోయింది, లేస్తున్నాం, వండుకుంటున్నాం, తింటున్నాం, ఆఫీస్కి వెళ్తున్నాం, వస్తున్నాం, మళ్ళీ వండుకుంటున్నాం, తింటున్నాం, పడుకుంటున్నాం, ఇంతే లైఫ్, ఇంకేం లేదు అని నాకే చాలాసార్లు అనిపిస్తుంది అనమాట. అలా అనిపించినప్పుడు టేక్ ఏ బ్రేక్. ఒక్కరోజు లీవ్ తీసుకున్నా కూడా ఆ ఒక్కరోజు మీతో మీరు పర్ఫెక్ట్ గా హ్యాపీగా స్పెండ్ చేస్తే మీకు అది మళ్ళీ నెక్స్ట్ 2-3 months వరకు మీరు మళ్ళీ హ్యాపీగా లేకపోతే ఎనర్జెటిక్ గా వర్క్ చేయడానికి హెల్ప్ అవుతుంది అనమాట. సో ట్రై చేయండి. నాకు తెలిసిన చిన్నవి చెప్పాను. ఇంకా చాలా కష్టం ఎక్కువ ఉంది అంటే మీరు ఖచ్చితంగా స్పెషలిస్ట్ ని కలవాల్సి వస్తుంది. నేనేంటంటే నార్మల్ ఒక హౌస్ వైఫ్ కి ఒక వర్కింగ్ ఉమెన్ కి చిన్న బేసిక్ థింగ్స్ ఏముంటాయి ఏంటి అని చెప్పేసి కవర్ చేశాను అనమాట.
అంతే. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే కింద కమెంట్ బాక్స్ లో రాయండి, నేను ఖచ్చితంగా ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తా. ఇవి కాకుండా ఇంకెలాంటి స్ట్రెస్ ఉంటుంది ఏంటి అని చెప్పేసి. అండ్ దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మౌనికా రాజేష్ బ్లాగ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.